హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా డే వ్లాగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇద్దరం గ్రీన్ టీ తీసుకుంటాము. సో సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటాము. గ్రీనార్ వాళ్ళది చాలా బాగుంది. డీటాక్స్ టీ తీసుకుంటాను. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ నాకు ఎప్పుడు కూడా ఇదే ఫ్లేవర్ నచ్చుతుంది. ఇది వచ్చేసి 25 బ్యాగ్స్ ఎంతో రత్నదీప్లో మాత్రమే దొరుకుతున్నది. ప్రజెంట్ 340 ఎంతో పడుతుంది. చాలా బాగుందన్నమాట. ఫ్లేవర్ కూడా నాకు వరకు బాగా సూట్ అయింది. ఇది వచ్చేసి నా నెక్స్ట్ డ్రింక్ అనమాట. నేను 2 అవర్స్లో ఇంకో డ్రింక్ తీసుకుంటాను, హాట్ వాటర్. అది వచ్చేసి సోంపు, వాము, జీలకర్ర 3 కలిపి ఈక్వల్ క్వాంటిటీలో పౌడర్ చేసుకున్నాను. దాంతో ఆ వాటర్ నెక్స్ట్కి ఉంచేసుకున్నాను. సింక్ ఖాళీగా ఉంది, బుట్టలో గిన్నెలు సర్దాలి. మార్నింగ్ మంచి ఎండ వస్తుంది అనమాట. నాకు 7 ఆ టైంకి కిచెన్లో మంచిగా ఎండ వస్తుంది. సో ఫుల్గా నా పని చేసుకుంటూ కూడా నేను ఆ ఎండని తీసుకుంటాను. మార్నింగ్ 6కే వచ్చేస్తుంది ఎండ అనేటటువంటిది. ఇక్కడ నేను నిన్న హెన్నా కలిపాను. దాంట్లో ఎగ్ వైట్ వేసుకొని తలకు పెట్టుకుందామని చెప్పి ఎగ్ వైట్ కోసం అనేసి మిక్స్ చేస్తున్నాను. సో దాంట్లో ఓన్లీ ఎగ్ వైట్, కాఫీ పౌడరు, బీట్రూట్ పౌడరు, తర్వాత పెరుగు, టీ డికాషన్ వేసి కలిపాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను సపరేట్ వీడియో చేశాను. సో దాంట్లో చూపించాను. ఎక్స్ట్రా కలిపింది బీట్రూట్ పౌడర్ ఒకటే. సో ఇప్పుడు అక్కడ అప్లై చేసుకునే ఇక్కడ నా హెయిర్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ వైట్గా ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాను మీకు. నేను 3/4 రెడ్గా ఉంటుంది, 1/4 వైట్గా ఉంటుంది వెంట్రుకలోని. సో దానివల్ల కూడా చూడడానికి చాలా ఇదిగా అనిపిస్తుంది, అంటే లుక్ బాగుండదు. సో దానివల్ల నేను ఈ హెన్నానే అప్లై చేస్తున్నాను. దీనివల్ల రెడ్డిష్నెస్, నా హెయిర్ ఆల్రెడీ రెడ్ అవ్వడం వల్ల ఇది ఇంకా రెడ్ చేయడం వల్ల 2 మ్యాచ్ అవుతాయి. బట్ ఇప్పుడు అలా లేదు, అది రెడ్గా కనిపిస్తున్నది. చాలా ఆడ్గా అయితే ఉంది, నన్ను కాదని అయితే అన్నాను. సో ఇక్కడ పాయలుగా తీసుకుంటూ నేను అప్లై చేస్తున్నాను. ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ తీసుకుంటూ ఇలాగా అప్లై చేస్తున్నాను అన్నమాట. మొత్తం హెడ్ అంతా అలాగే అప్లై చేసేసుకుంటున్నాను. అన్ని పోర్షన్స్ని చేతితోనే సపరేట్ చేసుకుంటూ అప్లై చేసుకుంటున్నాను. లోపల మాడుకి అంతటికి కూడా. దీంట్లోని ఇంకొక 2 డ్రాప్స్ ఆఫ్ అలోవెరా జెల్, ఇంట్లో ఉన్నదైనా సరే లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చిందైనా, లేదంటే 2 డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. బాగా డ్రై హెయిర్ వాళ్ళైతే అది వేయచ్చు. నేను ఏమీ వేయలేదు, ఎగ్ వైట్ వేసాను కదా, అది కూడా సాఫ్టన్ చేస్తుంది హెయిర్ని. అందుకని ఇంకా నేను ఏమి వేయలేదనమాట. సో ఇలా అప్లై చేసుకొని దగ్గరకు ఒక 45 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. బాగా రెడ్గా పండుతుంది. నేను ఎప్పుడు కూడా రంగోలీ దాన్నే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఎప్పుడు కూడా నేను రంగోలీనే ప్రిఫర్ చేస్తాను, అందుకని అదే తీసుకున్నాను, అదే అప్లై చేశాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఎంత రెడ్గా అయిపోయాయో. ఇది దాన్ని మిక్స్ అన్న చేశాను లెఫ్ట్ హ్యాండ్ తోటి, అయితే అది కూడా కాదు, జస్ట్ అంటుకున్నందుకే బాగా రెడ్డిష్నెస్ వచ్చేసింది అన్నమాట. 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక కోకోనట్ ఆయిల్ అప్లై చేసి 1 డే ఉంచాక హెడ్ బాత్ చేయండి. లేకపోతే రెగ్యులర్గా ఒక 2-3 డేస్ ఆయిల్ పెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేసినా ఇంకా బాగుంటుంది. ఈరోజు నాకు కందిపప్పు ఉడకలేదు, మామిడికాయ పప్పు చేద్దామని ఉత్తి కందిపప్పు వేస్తే ఎందుకో తెలీదు ఉడకలేదు, బద్దగానే, అంటే ఇంకా చాలా పదునుగానే ఉంది. వాటర్ వేసి ఇంకోసారి కుక్కర్ పెట్టాను అనమాట. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? పప్పు ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ వేసినప్పటికీ పప్పు ఉడకకుండా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా అనేటటువంటిది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వెనకాల మా చిన్నది ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, సో దానివల్ల చిన్న వాయిస్ డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. సో ఫైనల్గా నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ నా గ్రీన్ టీని నేను బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. బట్టలు ఆడుతున్నాయి చూసారా, అప్పుడే ఎండ ఎంతలా మండిపోతుంది. ఎండలు తక్కువ ఉన్నాయి అన్నారు, ఏం తక్కువ లేవండి, విపరీతంగా మండిపోతున్నాయి ఎండలు అయితేను. సో ఈ గ్రీన్ టీ కొంచెం రిఫ్రెష్గా కూర్చొని ప్రశాంతంగా తాగుతాను నేను. సో అయిపోయాక ఇక్కడ నెయ్యి అయిపోయింది నాకు డబ్బాలోకి, అందుకని నెయ్యి డబ్బాలోకి తీసుకొని పప్పు ఉడికిపోయిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాను. గిన్నెలన్నీ బుట్టలో ఖాళీ చేసేసి కడిగేసుకున్నాను. మామిడి పండు మా పిల్లలు ఇష్టంగా తింటారు, మా వారు కూడా తింటారని చెప్పేసి ముక్కలు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే లేచిన వెంటనే ఎప్పుడైనా వాళ్ళు అడిగే టైంకి నేను అప్పటికప్పుడు కట్ చేసి ఇవ్వలేకపోయినా రెడీగా ఉంటే తీసుకొని తింటారు కదా అని చెప్పేసి మామిడి పండు ముక్కలు. అండ్ నిన్న తీసుకున్నాను సంతలోని 2 కేజీలు తీసుకుంటే ఇలాంటివి 4 పళ్ళు వచ్చాయి అంతేను. 3 వచ్చాయి, 3 పళ్ళు వచ్చాయి. ఆ సైజువి 3 వచ్చాయి అనమాట 2 కేజీలకి. ఆల్రెడీ నేను రాత్రి ఒకటి కట్ చేశాను, ఇప్పుడు ఒకటి కట్ చేశాను, ఇంకొకటి అదో పండు ఉందన్నమాట, తర్వాత ఇప్పుడు కట్ చేస్తాను. ఇది మైథిలివి ముందున్నటువంటి కట్ చేసేసాను. యాక్చువల్గా ఈ పని ఎందుకు పెట్టుకున్నాను ముందంటే, దీని తర్వాత ఇంకో పని ఉంది. ఇక్కడ మామిడికాయలు తరగాలన్నమాట.
సో పాలు అక్కడ అటువైపు పెట్టేశాను. ఇక్కడ కుక్కర్ అయిపోయింది. ఇప్పుడు కూర్చోవాలి. నేను మామిడికాయలు తెచ్చాను అనమాట మాగాయ కోసం అనేసి. రాత్రే వాటర్లో వేసి ఉంచేసాను, మంచిగా కడిగేసి వాటర్లో వేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడు గుడ్డ పెట్టి తుడిచేసి చెక్కు తీసేసి మామూలుగా ముక్కలు తరిగేసుకోవాలి. నా దగ్గర పీలర్ అస్సలు బాగాలేదు. పీలర్ బాగుంటే ఎన్ని మామిడికాయలైనా ఈజీగా కట్ చేసేయచ్చు, గీసేయచ్చు. నా దగ్గర పీలర్ లేక చాకుతో కష్టపడి తీసానేమో, చెయ్యి వేళ్ళు ఇంకా మండుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా నా మొత్తానికి అటుపడి ఇటు దొర్లి మొత్తానికైతే ఆ 25 కాయలు, చిన్న కాయలే, పెద్దవి ఏం కాదు అవి. సో చాలా తక్కువే వచ్చాయి క్వాంటిటీ కూడాను. సో కూర్చుంటున్నాను, గీయడానికి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. మామిడి సో చాలాసేపటికి అయ్యాయి అనమాట కంప్లీట్. 200కి తీసుకున్నాను. చిన్న కాయలు, చాలా చిన్న కాయలు, 20 ఎన్నో వచ్చాయి. ఈ పిల్లలు అల్లరి, ఇంకా ఈ సామాన్లు ఇవన్నీ నాకు గోల తప్పదు. ఈ మనం మధ్యలోని వంట ఇక్కడ చెక్కు తీసేసి అయితే ఉంచుకున్నాను, ముక్కలు కట్ చేసేయచ్చు అనేసి ఒకే ఒక్క టెంకేసాను. మిగతావన్నీ కూడా కాయలకి ఉంచేసి నేను పొద్దున్న ఏమైతే వాటర్ చేశానని చెప్పానో అది తాగేసి ఇక్కడ మా డాడీకి పెసరట్లు ముద్దు ఉంటే కొంచెం ఆయనకి పెసరట్లు వేసి ఇచ్చేసాను అనమాట. సో ఫైనల్గా నేను హెడ్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా చాలా చికాకు అనిపించింది. అసలు ఎంతసేపు వెయిట్ చేసింది కూడా నాకు చెత్తవాడు రాలేదు. సో వాడు వస్తే చెత్త చాలా ఉండిపోయింది. చెత్త వేసేసి స్నానం చేద్దాం అనుకున్నాను. వాడు వచ్చేసరికి 11:30 అట్లా అయింది. ఇంకా అది వేసేసి ఫస్ట్ స్నానం చేసేసాక మళ్ళీ కట్ చేసుకుంటూ కూర్చున్నాను. అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ అంతాను చెత్తవాడి కోసం వెయిట్ చేసి స్నానం అది చేయలేదు, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పేసి ఒకే ఒక టెంక వేసాను ఆ మామిడికాయ ముక్కల్లోకి. మిగతావన్నీ ముక్కలు కట్ చేసి టెంకలు అన్నీ తీసేసాను. అండ్ ఇంకా ఈ ప్రాసెసే చాలాసేపు పట్టిందండి. అసలు మాగాయి అంటే తినడానికి రుచి బాగానే ఉంటుంది, కానీ గీసేటప్పుడే చాలా ఇబ్బంది. అండ్ ఎండ లేకపోతే కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఉప్పు వేసి ఊరబెట్టేస్తాం వాటిని. 3 డేస్ పైకి కనీసం ఒక 2 డేస్ మంచి ఎండలు ఉన్నాయనుకోండి బాగుంటుంది. సో ఇది పాటికే పెట్టేయాలి. లేట్ అయిపోయాము, వైజాగ్ అది వెళ్ళడం వల్ల లేట్ అయింది. తర్వాత ఇల్లంతా తుడుచుకోవడం, సింక్లో ఉన్న గిన్నెలు మళ్ళీ తోముకోవడం, ఇంకా స్టవ్ కడుక్కోవాలి. అన్నం అవుతున్నది, కొంచెం అన్నం తక్కువైందనమాట. అందుకని అన్నం వండుకుంటూ అంతా పని అంతా అయిపోయాక మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి, గట్టు అంతాను. దాని తర్వాత ఇక్కడ మొత్తానికైతే నా మామిడికాయలు అవి కంప్లీట్ అయిపోయి చెమటలు ఎలా కారుతున్నాయంటే అదే చెప్తున్నాను మీకు. వంటింట్లో అసలు ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ కిందకి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలా బొట్టు పెట్టుకుంటున్నా చెరిగిపోతూనే ఉంది. తల స్నానం చేశానే కానీ చెమటలు అయితే దారల్లా కారుతున్నాయి అనమాట. అంత బీభత్సంగా ఉన్నాయి ఎండలు. సో మీరుండే ప్రాంతాల్లో అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేటటువంటిది కూడా కమెంట్ సెషన్లో పెట్టడానికి ట్రై చేయండి. సో మొత్తానికి మామిడికాయలు అయితే కట్ చేసేసి ఇలా ఊరబెట్టేసాను, ఉప్పు పసుపు వేసి. సో ఇదండి చిన్న ఇవాల్టి షార్ట్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.